నెల్లూరు నగరంలో జంట హత్యలు కలకలం రేపాయి. రంగనాయకులపేట తిక్కన్న పార్క్ ప్రాంతంలో సమీపంలో గుర్తు తెలియనటువంటి ఇద్దరు యువకులు ఘోరంగా హత్యకు గురయ్యారు. ఉదయం అటుగా వెళ్తున్నటువంటి స్థానికులు మృతదేహాలను చూశారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రైమ్ స్పాట్ను పరిశీలించారు. ఇద్దరు యువకులను దుండగులు అతి కిరాతకంగా కర్రలతో కొట్టి చంపినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇక హత్య చేసి ఆ తర్వాత పెన్నా నది కాలువలోకి పడేసినట్లుగా భావిస్తున్నారు. ఇక సంఘటనా స్థలంలో విరిగినటువంటి కర్రలు, రక్తపు మరకలను కూడా పోలీసులు అక్కడ గుర్తించినట్టుగా తెలుస్తుంది. ఈ జంట హత్యల వెనుక ఉన్నటువంటి కారణాలపైన పోలీసులు అనేక కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా గ్రూప్ల మధ్య పాత కక్షలే ఈ ఘోరానికి దారితీసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక మరొక వైపు మద్యం లేదా గంజాయి సేవించేటువంటి గ్యాంగుల మధ్య జరిగిన ఘర్షణ కారణంగా ఈ హత్యలు జరిగి ఉండవచ్చని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక పోలీసులు ఈ కేసును ఛేదించేందుకు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఇప్పటికే కేసు నమోదు చేసి విచారణ కూడా ప్రారంభించారు. క్లూస్ టీంతో పాటుగా జాగిలాలను కూడా రంగంలోకి దించినటువంటి పోలీసులు ఆ ప్రాంత పరిసరాలలో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మృతులు ఎవరు, వారి నేపథ్యం ఏంటి అనే వివరాలను కూడా తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను జీజీహెచ్కు తరలించారు. ఇక అక్కడ సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు. నియర్ బై ఉన్నటువంటి అన్ని సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు. ఎవరు ఆ సమయంలో అటువైపుగా వచ్చారు, వారితో పాటు ఇంకెంతమంది వచ్చారు, ఎవరు లేకుంటే చంపి ఇక్కడికి తీసుకువచ్చారా, లేకుంటే ఇక్కడే చంపేసి పడేశారా, ఇలా అన్ని కోణాలలో కూడా పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇక్కడ జరిగినటువంటి జంట హత్యల కేసు అయితే స్థానికులను ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి చేసింది. వరుసగా జరుగుతున్నటువంటి ఇలాంటి క్రైమ్ సీన్స్ అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా తీవ్ర ఆందోళనకి గురి చేస్తున్నాయి.